जगत्याल में आज कांग्रेस पार्टी ग्रेजुएट एमएलसी टी जीवन रेड्डी ने नए साल के मौके पर जगत्याल इंदिरा भवन में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए मीडिया और जगत्याल हल्के असेंबली बिलखुसूस तेलंगाना रियासत के तमाम आवाम को नए साल की मुबारकबाद पेश की। उन्होंने कहा कि तेलंगाना रियासत रेवंत रेड्डी की क़यादत में तरक्की की सिमत गामजन है। उन्होंने नए साल में नए मनसूबों के साथ मजीद तरक्की करने की उम्मीद जाहिर की। शहर की तरक्की के सिलसिले में यावा रोड की तोसी के मसले पर पहले 40 फीट सड़क 60 फीट तक तोसी दी गई थी, लेकिन मौजूदा वक्त में शहर की बढ़ती हुई आबादी और ट्रैफिक के दबाव को मद्देनजर रखते हुए यावा रोड को 100 फीट तक तोसी देना जरूरी हो गया है। जिले कलेक्टर के जरिए इस प्रोजेक्ट के लिए दरकार फंड्स का तखमीना लगाया गया है और रिपोर्ट हुकूमत को पेश की गई है। उन्होंने चीफ मिनिस्टर रेवंत रेड्डी से दरखास्त की कि नए बजट में इस प्रोजेक्ट के लिए 100 करोड़ रुपए मंजूर किए जाएं, ताकि ट्रैफिक के मसाइल को मुस्तकिल तौर पर हल किया जा सके और शहर की तरक्की को मजीद तेज किया जा सके। ముందు తీసుకెళ్తున్నాం ముఖ్యమంత్రి గారి దృష్టికి. అది లెట్ అస్ హోప్. ఎంతవరకు అవుతావు అని చెప్పారంటే ఇట్లా బాబు, మనిషి ఆశాజీవిని, పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా నేను సఫలీకృత అవుతా అన్నట్టు ఒక భావనతో ప్రతిపాదిస్తున్నాను. నేను సఫలీకృత కావాలనే భావన మీకు అందరికీ ఉన్నది, నాకు ఉన్నది. కావాలి ప్రభుత్వం వచ్చిందే. వీళ్ళ గత దశాబ్ద కాలం మనం ఏదైతే ఆశించిన మేరకు మనం ఇక్కడ అభివృద్ధి పొందలేకపోయినామో, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే ఉందో మనకు అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. ఇలా వాట్ ఎవర్ ఈ 4 సంవత్సరాల 5 సంవత్సరాల కాలం లోపల జగిత్యాల్ ప్రాంతమే కానీ, జిల్లాలో కానీ, నియోజకవర్గం కానీ ఏ అభివృద్ధి జరిగినా ఇస్ బట్ ఫర్ కాంగ్రెస్ గవర్నమెంట్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఇవాళ మనకి ఈ అవకాశం ఇస్తుందని చెప్పండి. తప్పకుండా ఏదైతే ఉందో, ఇలా గతంలో ఏదైతే విస్మరించబడ్డదో దాన్ని ఏదైతే ఉందో ఇవాళ మనం అభివృద్ధి చేపట్టడం లోపల వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ 100% మనకు సంపూర్ణ ఫలితాలు ఇస్తాయని చెప్పి ఆశిస్తాను. మంచిదే కదండి. నెసెసిటీ నీడ్ ఏదైతే ఉన్నదో ప్రభుత్వాన్ని ప్రొజెక్ట్ చేయడం మన బాధ్యత. 100%. లెట్ అస్ హోప్ ది బెస్ట్. సీనియారిటీ అక్కర్లేదే, పని చేయడానికి ఏముంది, ఉత్సాహం ఉన్నవారు ఎవరేం చేయగలుగుతారు. అది కొంతమందికి మనం చూసే ఒక కోణం బట్టి ఉంటుంది, చేసే పని మనం చూసే కోణం బట్టి ఉంటుంది. కొంతమందికి అది నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కొంతమంది నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఏందే